హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రోజు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఉపయోగపడే కొన్ని సింపుల్ ఫ్రేజెస్ అన్నమాట. సింపుల్ కానీ వెరీ ఎఫెక్టివ్, వెరీ న్యాచురల్. సో ఈ ఫ్రేజెస్ ఉపయోగించడం వల్ల మన ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్ ఇంగ్లీష్ లాగా అనిపిస్తుంది. సో ఆ ఫ్రేజెస్ ఆర్ చిన్న చిన్న సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఎమ్ ఆన్ ఇట్. ఐఎమ్ ఆన్ ఇట్. జనరల్గా ఆన్ అనే ప్రిపోజిషన్ మీనింగ్ ఏంటి? మీద, పైన అని. మరి ఐఎమ్ ఆన్ ఇట్ అంటే నేను దాని మీద ఉన్నాను అంటే నేను దాని మీద ఉన్నాను అంటే ఏంటంటే లేకపోతే ఉంటాను, ఉన్నాను అంటే నేను ఆ పని మీదే ఉంటాను. ఎవరైనా మనకు హెల్ప్ అడిగినా లేకపోతే మనం చేయాల్సిన పని వెంటనే చేయాలి, మనకు తక్కువ టైం ఉంది, ఇలాంటివి చెప్పుకునేటప్పుడు డోంట్ వరీ ఐఎమ్ ఆన్ ఇట్ అంటే నేను ఆ పని మీదే ఉంటా లేకపోతే ఆ పని మీదే ఉన్నా అలా చెప్పడానికి ఐఎమ్ ఆన్ ఇట్, డోంట్ వరీ ఐఎమ్ ఆన్ ఇట్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ ఆన్ ఇట్ అంటే ఇఫ్ యూ సే ఐఎమ్ ఆన్ ఇట్, వాట్ డస్ ఇట్ మీన్? దాని మీనింగ్ ఏంటంటే డూయింగ్ సంథింగ్ దట్ needs to be done or trying to solve a problem. And definition అన్నమాట. సో ఎగ్జాంపుల్కి our house cleaning, don't worry I'm on it, నేను ఆ పని మీదే ఉంటాను, డోంట్ వరీ నేను చేస్తాను అని. సో అవసరమైన పని నేను చేస్తాను, నేను ఆ పని మీదే ఉంటాను, ఉన్నాను అని చెప్పడానికి డోంట్ వరీ ఐఎమ్ ఆన్ ఇట్. we need to complete this project within a week. ఒక వారం లోపల ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయాలి. డోంట్ వరీ ఐఎమ్ ఆన్ ఇట్, డోంట్ వరీ ఐఎమ్ ఆన్ ఇట్, నేను ఆ పని మీదే ఉంటా. సో ఇలా మనం ఐఎమ్ ఆన్ ఇట్ అన్న ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఐఎమ్ అట్ ఇట్. ఐఎమ్ అట్ ఇట్. సో ఇక్కడ ప్రిపోజిషన్ మారింది. అట్ అంటే అట్ అంటే జనరల్గా వద్ద అంటే ఒక ప్లేస్ని రెఫర్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్ని అంటే ఒక ప్లేస్ పర్టికులర్ ప్లేస్ని చెప్పడానికి మనం అట్ని యూజ్ చేస్తాం. మరి ఇక్కడ అట్ అంటే ఏంటి? సో ఎగ్జాంపుల్కి మనం ఎక్కడికైనా వెళ్తున్నాం కాఫీ తాగడానికి లేకపోతే ఏదైనా మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, ఎలాగో నేను అటు వెళ్తున్నా, అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఏమైనా కావాలా అని చెప్పాం అనుకోండి, అలాంటప్పుడు మనం సో you want me to bring anything for you while I'm going to the market, నేను మార్కెట్కి వెళ్తున్నా, నీకేమైనా కావాలా? while I am at it అంటే నేను అక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నీకేమైనా కావాలా? సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గెట్ ఏ కప్ ఆఫ్ కాఫీ లేకపోతే ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ, షల్ ఐ బ్రింగ్ యూ వన్ వైల్ ఐఎమ్ అట్ ఇట్? నీకు కూడా ఒకటి ఇస్తేనా? షల్ ఐ బ్రింగ్ యూ వన్. ఇక్కడ వన్ అంటే నీకు కూడా కావాలా అంటే వన్ అంటే కప్ ఆఫ్ కాఫీ, షల్ ఐ బ్రింగ్ యూ వన్ అంటే మళ్ళీ ఆ కప్ ఆఫ్ కాఫీ అని రిపీట్ చేయకుండా మనం షల్ ఐ బ్రింగ్ యూ వన్ వైల్ ఐఎమ్ అట్ ఇట్ అంటే అక్కడికి ఆ పర్టికులర్ పనికి నేను వెళ్ళేటప్పుడు నీకు కూడా కావాలా వైల్ ఐఎమ్ అట్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ ఫర్ ఫ్రూట్స్, డూ యూ వాంట్ మీ టు బ్రింగ్ సంథింగ్ ఫర్ యూ వైల్ ఐఎమ్ అట్ ఇట్? నేను అక్కడికి వెళ్ళినప్పుడు నీకేమైనా ఫ్రూట్స్ తెమ్మంటావు వైల్ ఐఎమ్ అట్ ఇట్. లేకపోతే బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ వైల్ యు ఆర్ అట్ ఇట్, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు వైల్ ఐఎమ్ అట్ ఇట్. సో అట్ ఇట్ అనేది ఇక్కడ ఒక ఫ్రేజ్ అనమాట, వైల్ ఐఎమ్ అట్ ఇట్, వైల్ యు ఆర్ అట్ ఇట్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇంకొకటి యూజ్ చేస్తుంటాం, ఇదేదైనా తేడా వస్తే నా మీద కాదు అంటే అది నా బాధ్యత కాదు, అందులో నా తప్పేం లేదు అని చెప్పాలి. లేకపోతే మనం అనుకున్న ప్లాన్ ఖరాబ్ అయితే లేకపోతే నువ్వు ఇచ్చిన ఐడియా పని చేయలేదనుకో, అది నీ మీదనే అంటే అది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడానికి ఎలా చెప్తాం? మనొచ్చు ఇట్స్ ఆన్ యూ, ఇట్స్ ఆన్ మీ ఇలా చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ ఇట్స్ ఆల్ ఆన్ మీ. ఓకే, నేను ఏదైనా ఒక ఐడియా ఇస్తున్నా అనుకోండి, అది పని చేయలేదు, నేనే అది దాని పూచి నాది, ఆ బాధ్యత నాది, ఆ పూచి నాది, నా మీదనే అని చెప్పాలనుకోండి, ఇట్స్ ఆల్ ఆన్ మీ, అంతా
ఆ బాధ్యత అంతా, ఆ పూచి అంతా నాదే. ఇట్స్ ఆల్ ఆన్ మీ. సో హీ ప్లేడ్ వెరీ పూర్లీ టుడే. సో ఇట్స్ ఆన్ హిమ్. అంటే మనం సో వి లాస్ట్ అవర్ మ్యాచ్. అతను సరిగ్గా ఆడలేడు. మనం మ్యాచ్ ఓడిపోయాం. కాబట్టి ఇట్స్ ఆన్ హిమ్. ఇట్స్ ఆన్ హిమ్. లేకపోతే పాస్ట్ టెన్స్‌లో చెప్పాలనుకోండి, ఇట్ వాస్ ఆన్ హిమ్. సో అలాగే ఇట్స్ ఆన్ మీ టు చేంజ్ ఇట్. మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చాము, లేకపోతే ఏదైనా కొనిచ్చాము, లేకపోతే ఏదైనా ఒకటి మన ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నప్పుడు డోంట్ వరీ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ ఆన్ మీ టు చేంజ్ ఇట్. నేను మార్చేస్తా. అది నా పూచి. నా పూచి అని చెప్పాలంటే ఇట్స్ ఆన్ మీ. అతని పూచి అని చెప్పంటే ఇట్స్ ఆన్ హిమ్. లేదు నా పూచి కాదు, నా బాధ్యత లేదంటే ఇట్స్ నాట్ ఆన్ మీ. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇట్స్ నాట్ ఆన్ మీ అని చెప్పచ్చు. సో చెప్తుంటాం, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు, అది నీ మీదకే వస్తుంది అని చెప్పాలనుకోండి, ఇట్స్ టూ మచ్, దట్స్ ఆన్ యూ. దట్స్ ఆన్ యూ. ఇట్స్ టూ మచ్, దట్స్ ఆన్ యూ. సో ఐ ట్రై టు హెల్ప్ యూ బట్ యూ రిజెక్టెడ్. ఇట్స్ ఆన్ యూ. నేనేమో ట్రై చేశాను బట్ యూ రిజెక్టెడ్. ఇట్స్ ఆన్ యూ. ఇట్స్ ఆల్ ఆన్ యూ. అది నీకే, నీ పుచియే, నేనేమి చేయలేను అని చెప్పాలనుకోండి, ఇట్స్ ఆన్ యూ అని చెప్పచ్చు. ఇప్పుడు ఐఎమ్ ఇంటూ, ఇక్కడ బి తర్వాత ఇంటూ అంటే టు బి ఇంటూ, హీఈస్ ఇంటూ, ఐఎమ్ ఇంటూ అని చెప్పాలనుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఐఎమ్ ఇంటూ అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, అంటే ఇన్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక పని మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నాం అని చెప్పాలంటే ఐఎమ్ ఇంటూ అని చెప్పచ్చు. సో ఐఎమ్ హెవీలీ ఇంటూ సంథింగ్ అంటే ఐఎమ్ హెవీలీ ఇంటూ స్పోర్ట్స్. ఐఎమ్ హెవీలీ అంటే విపరీతంగా నేను స్పోర్ట్స్ మీద ఆసక్తి, అంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్ చూపిస్తాను అని చెప్పాలంటే ఐఎమ్ హెవీలీ ఇంటూ స్పోర్ట్స్ దీస్ డేస్. ఈ మధ్యన నేను స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నా అని ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అని అర్థం అనమాట. వెన్ ఐ వాజ్ యంగర్ ఐ వాజ్ హెవీలీ ఇంటూ పాలిటిక్స్. నేను చిన్నప్పుడు నాకు పాలిటిక్స్ మీద చాలా పిచ్చి ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. హెవీలీ అంటే కొంచెం స్ట్రెస్ చూపెట్టడానికి మనం ఐ వాజ్ హెవీలీ ఇంటూ పాలిటిక్స్ అంటున్నాం. ఐఎమ్ ఇంటూ టీచింగ్ అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ అని. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ అంటే నాకు టీచింగ్ చేయడం ఇష్టం. ఐ లైక్ టీచింగ్ అని. ఐఎమ్ ఇంటూ సింగింగ్. ఐఎమ్ రియలీ ఇంటూ ఫోక్ మ్యూజిక్. ఫోక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఐఎమ్ అప్ టు లేకపోతే ఇట్స్ అప్ టు మీ ఇలా చెప్పాలంటే ఎలా యూజ్ చేయాలి, అంటే వీటిని ఎలా యూజ్ చేయాలి? జనరల్‌గా అతను దానికి తగిన వాడు, ఆమె ఫలానా అంటే ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్యం కారణంగా జాబ్‌కెళ్ళలేకపోతున్నారు, ఏదైనా పని చేయలేకపోతున్నారు. అటువంటప్పుడు హి ఈస్ నాట్ అప్ టు ఇట్ అని చెప్పొచ్చు. లేదు ఇప్పుడు అతను ఓకే, అంటే హి ఈస్ గుడ్ ఎనఫ్ టు డూ సంథింగ్ అని చెప్పడానికి, అంటే ఇప్పుడు తగిన వాడు, ఆమె తగిన వ్యక్తి అని చెప్పాలంటే హి ఈస్ అప్ టు ఇట్. హి ఈస్ అప్ టు ఇట్. హి ఈజంట్ అప్ టు ఇట్. సో ఇలా చెప్పొచ్చు. తగిన వ్యక్తి అంటే ఇప్పుడు అతను స్పోర్ట్స్ ఆడగలడు. ఇప్పుడు ఆమె జాబ్‌కి వెళ్ళగలదు. షీ కెన్ గో టు వర్క్ యాజ్ యూజువల్ నౌ. షీ ఈస్ టోటలీ ఆల్ రైట్. సో షీ ఈస్ అప్ టు ఇట్. హి ఈస్ అప్ టు ఇట్. అతను తగిన వాడు. పలానా వ్యక్తికి పలానా వ్యక్తి పలానా పనికి తగిన వాడు ఇప్పుడు, లేకపోతే పర్వాలేదు అని చెప్పాలంటే అప్ టు అని చెప్పొచ్చు. ఇట్స్ అప్ టు ద మేనేజర్. ఇక్కడ చూస్తే ఇట్స్ అప్ టు ద మేనేజర్ అంటే ఇక్కడ అది మేనేజర్ యొక్క బాధ్యత. ఇట్స్ అప్ టు ద మేనేజర్ టు మేక్ ద ఫైనల్ డెసిషన్. సో ఇది ఇక్కడ ఏంటంటే అప్ టు అంటే అతని బాధ్యత. ఇట్స్ అప్ టు మీ, అది నా బాధ్యత అని అంటే ఫస్ట్ మనం అప్ టు అన్నప్పుడు మీనింగ్ ఏంటి? ఫస్ట్ అప్ టు అన్నప్పుడు తగిన వాళ్ళు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇట్స్ అప్ టు మీ అంటే అది నా బాధ్యత. ఇట్స్ అప్ టు ద మేనేజర్ అంటే అది మేనేజర్ యొక్క బాధ్యత. అంటే అప్ టు అనే వర్డ్‌కి చాలా మీనింగ్స్ సందర్భాన్ని బట్టి ఉంటాయన్నమాట. సో ఇంకొక మీనింగ్ ఏంటంటే అతను ఏదో గడబిడ చేస్తున్నాడు, ఏదో తేడా కొడుతుంది అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తామంటే హి లుక్స్ సస్పిషియస్.
ఏదో అతను చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. ఐ థింక్ హి ఈస్ అప్ టు సంథింగ్ ఫర్ ష్యూర్. డెఫినెట్లీ ఏదో హి ఈస్ అప్ టు సంథింగ్. హి ఈస్ అప్ టు సంథింగ్. హి లుక్స్ వెరీ ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏదో కీడు అంటే సంథింగ్ వెరీ బ్యాడ్లీ అని, ఏదో చెడు చేస్తున్నాడు, ఏదో తేడా కొడుతుంది. హి ఈస్ అప్ టు సంథింగ్. ఏదో చేస్తున్నాడు. అతని మొహం చూస్తే ఒక రకంగా డిఫరెంట్‌గా కనబడుతుంది. సస్పిషియస్‌గా ఉన్నాడు కాబట్టి హి ఈస్ అప్ టు సంథింగ్. సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. ద డెసిషన్ ఈజ్ అప్ టు యూ. బాధ్యత నీది. అంటే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది అని చెప్పడానికి ఇక్కడ అప్ టు యూ అంటున్నాం. సో ఇలాగా ఇవి షార్ట్‌గా అనిపించినప్పటికీ వీటిని మనం డైలీ కాన్వర్సేషన్‌లో ఉపయోగించడం వల్ల మన ఇంగ్లీష్ కొంచెమే అయినప్పటికీ చాలా నేచురల్‌గా నేటివ్ స్పీకర్ లాగా అనిపించే అవకాశం ఉంది. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.